హాయ్ ఫ్రెండ్స్, అందరికీ సంక్రాంతికి మీరు ఏం పిండి వంటలు వండుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎప్పుడు వండుకోవాలనిపించదు, కానీ సంక్రాంతికి ఎందుకో పిండి వంటలు వండుకొని అవి తెచ్చుకొని వీధిలో వాళ్ళందరికీ ఇస్తూ ఉంటే అదొక సందడిగా పండగగా అనిపిస్తుంది అన్నమాట. నాకైతే ఇలాంటి సంక్రాంతి అంటే పండగ అంటే చాలా ఇష్టం అండి. నాకైతే మీకు ఏ పండగ ఇష్టమో కామెంట్ చేయండి. మీరు ఏం వండుకున్నారో కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక గ్లాస్తోనే మేము అన్ని కొలతలు తీసుకున్నాం అనమాట. బియ్యం బాగా కడిగేసుకొని ఆరబెట్టుకొని మిల్లు ఆడించుకొని ఆ తడి పిండితో గులాబీ పువ్వులు చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మేము ఒక గ్లాస్తో కొలుచుకున్నాం అనమాట. ఆ గ్లాస్తో మొత్తం 6 గ్లాసుల బియ్యం పిండి, 2 గ్లాసుల మైదా పిండి పోసుకున్నాము. నెక్స్ట్ షుగరు మీకు తీపి తగ్గట్టుగా వేసుకోవాలన్నమాట. మా అమ్మ మాకు తగ్గట్టుగా వేసింది. నెక్స్ట్ ఇలాచీ పౌడర్ కూడా మిక్సీలో ఆడి వేసుకోవాలి. ఈ అంటే గులాబీ పువ్వులకి ఎంత చిక్కగా కలుపుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. పువ్వులు కూడా బాగా వస్తాయి. నెక్స్ట్ ఆయిల్లో పువ్వుల గుత్తులు బాగా మరిగిన తర్వాత పువ్వులు వేస్తూ ఉంటే ఫాస్ట్గా అయిపోతాయి, బాగా వచ్చేస్తాయి అనమాట. చూడండి, మేము అరగంటలో వేసాము. గులాబీ పువ్వులు చాలా టేస్ట్గా ఉన్నాయి. మా అమ్మ ఒక్కరిదే వేసింది అనమాట. వీళ్ళందరూ కూర్చున్నారు. బాయ్ బాయ్.